రాష్ట్రంలో వినాయక చవితిని ఊరూరా ఘనంగా జరుపుకున్నారు. కొందరు భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తే మరికొందరు భిన్న ఆకృతుల్లో ప్రతిమలను ప్రతిష్ఠించి భక్తులను ఆకట్టుకుంటున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో దాదాపు 150 వినాయక మంటపాలను ఏర్పాటు చేశారు. పాత మంగళగిరి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముత్యాల గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. జిఆర్ పాఠశాల సెంటర్లో 20-50 రూపాయల నోట్లతో వినాయకుడిని అలంకరించారు. చిలకలూరిపేటలో 30,000 దారపు ఉండలతో ప్రతిమను తీర్చిదిద్దారు. బంగారు వర్తకుల సంఘం నవధాన్యాలతో మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. విజయనగరంలో గణేష్ మంటపాలు విద్యుత్ అలంకరణలతో వెలిగిపోతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో కమలంలో వినాయకుడు, రైతు, హంసవాహనం వంటి రూపాల్లో గణనాథుడిని ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. జొన్నగుడి వద్ద కోట లాంటి సెట్టింగ్ వేసి రంగురంగుల శుద్ధముక్కలతో వినాయకుడిని రూపొందించారు. రంగురాళ్లు, మెరిసే ప్లాస్టిక్ ముక్కలతోనూ పార్వతీ తనయుడికి రూపమిచ్చారు. తిరుపతి వివి మహల్ రహదారిలో 1,00,000 పసుపు కొమ్ములతో, తుమ్మలగుంటలో కొబ్బరికాయలతో వినాయక ప్రతిమలను తయారు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ గాంధీపురంలో పార్లమెంటు భవనం ఆకారంలో వినాయక మంటపాన్ని తీర్చిదిద్దారు. తిలక్ రహదారిలోని దొడ్డాపురం వీధిలో ఓవైపు జలపాతం, మరోవైపు గణేశుని ప్రతిమతో రూపొందించిన మంటపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి. కర్నూలులో బొజ్జగణపయ్యను విభిన్న ఆకృతులతో రూపొందించారు. విద్యుత్ దీపాల అలంకరణల మధ్య ఏకదంతులు మెరిసిపోతున్నారు. శ్రీకాకుళంలోని పొట్టి శ్రీరాములు కూడలిలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేలా గణేష్ విగ్రహాన్ని రూపొందించారు. ప్రత్యేక హోదాపై రాజకీయ పక్షాల తీరును తెలియజేస్తూ చిన్న బరాటం వీధిలో ప్రతిమలను తీర్చిదిద్దారు. శ్రీ గణేశాచరణం గజానన శ్రీ గణేశాచరణం గజానన శ్రీ గణేశ. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఈశ్వర్ అనే యువకుడు చెట్టు ఆకారంలో గణపతిని తయారు చేశాడు. చెట్టు కింది భాగంలో దేశ నాయకుల ప్రతిమలను ఏర్పాటు చేశాడు. కల్వకొలను వీధిలో వినాయకుని విగ్రహానికి వెనుక భాగంలో భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి దేశభక్తిని చాటారు. విశాఖ నగరంలోని మంటపాలు విద్యుత్ కాంతులతో ధగధగలాడుతున్నాయి. విచిత్ర గణనాథుల విగ్రహాలతో పాటు నగరంలోని మండపాల వద్ద ప్రత్యేక విద్యుత్ కాంతుల తోరణాలను రూపొందించారు. ప్రకాశం జిల్లా చీరాలలో ప్రతిష్ఠించిన మహాగణపతి ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విఘ్నేశ్వరుని చుట్టూ అష్టలక్ష్ములు తిరుగుతున్నట్లు చేసిన ఏర్పాటు ఆకర్షణీయంగా ఉంది. అనంతపురం 3వ రోడ్డులో ఏనుగు తలల మధ్య వెలిసిన వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇస్రో పరిశోధనా సంస్థ సెట్తోనూ గణపతిని రూపొందించారు. సప్తగిరి కూడలి వద్ద ఇతిహాసాలను వివరిస్తూ విగ్రహాలు ఏర్పాటు చేశారు.